Here, come on. పురుష్ అంబులెన్స్ కాల్ చేస్తావా? ఫాస్ట్ టు ద అవుట్స్కట్స్. అంబులెన్స్ ఎందుకు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బాగానే ఉన్నాడుగా? టెస్ట్ చేయించాలి. రేపు తీసుకొస్తాం. లేదు, ఇప్పుడే. మొదలైంది. ప్రపంచంలో ఉన్న టెస్టులన్నీ చేయించి డబ్బులు గుంజుతారు. ఎవరికి తెలియదు. బాబు నిద్రపోవటం లేదు, కోమలోకి వెళ్ళాడు. కార్తీక్, కార్తీక్! రాత్రి 3ంటికి డ్యూటీ డాక్టర్స్ ఎవరు లేరని చెప్పాడు. నేను అడ్మిట్ చేస్తానని చెప్పాను. పూజ, ఆక్సిజన్ కనెక్ట్ చేయాలి. Pulse rate not a good sign. X-ray వచ్చిందా పురుష్? సార్, సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రిషి, ఎందుకంత రిస్క్ చేశా? వేరే దారుందా? దాట్స్ ద స్పిరిట్ ఆఫ్ అ డాక్టర్. ఆ రోజు మా లైఫ్లో అంత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగిందన్న విషయం ఎవరు గుర్తుంచుకోలేదు. సార్, బాబు నిద్ర లేచాడు. నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్. నైస్ నేమ్. మామా, నేను చాక్లెట్స్ తినొచ్చా? ఇక్కడ దొరకవుగా. నాన్నకు తెలియకుండా చేసా. ఆ క్షణం నాకు తెలీదు నా లైఫ్లో అతను గొప్ప రోల్ ప్లే చేయబోతున్నాడని. నువ్వు చేసిన తప్ప నీకు తెలుసా? మీ దృష్టిలో అంటే నీ దృష్టిలో కాదా? కాదు. ఫైనల్ ఇయర్ మెడికో అయ్యుండి లైసెన్స్ లేకుండా వైద్యం చేయడం, మెడికల్ ఆఫీసర్ లేకుండా నీ అంతట నువ్వే పేషెంట్ ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం, ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియకుండా వాటన్నిటిని వాడేయడం, ఇవన్నీ తప్పు కదా? కాదు. మీరన్న ఏ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలియదన్న మాట తప్పు. ఫైనల్ ఇయర్ వచ్చాక మాకు తెలియకపోతే అది మా తప్పు కాదు, మీది. సో యూ థింక్ యూ కెన్ హీల్ పీపుల్? అబ్సల్యూట్లీ. ఓకే. ఓకే, ఇది మీకు ప్రాజెక్ట్ అసైన్మెంట్ గా ఇస్తున్నాం. 1 రోజుల లోపల కేసు మొత్తం స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. మేమంటే మేమిద్దరం కాదు, 20 మంది, ఎ ప్యానల్ ఆఫ్ 20 కార్డియాలజిస్ట్ ఆల్ అక్రాస్ ఇండియా. మా అందరినీ సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. అలా సాటిస్ఫై చేయగలిగితే యూ డోంట్ హ్యావ్ ఎ కేస్. చేయలేకపోతే నువ్వు మెడిసిన్ ఇంకో ఇయర్ కంటిన్యూ చేయాలి. యూ గేమ్? వీళ్ళంతా నేను భయపడుతున్నాను అనుకుంటున్నారు, కానీ నేను ఆలోచిస్తున్నది అది కాదు. కార్తిక్ 4 రోజులు బతుకుతాడా అని. నీకు ఇంకో చాయిస్. సారీ చెప్తున్నట్టు రాసిస్తే మొదటి తప్పు కింద ట్రీట్ చేసి వదిలేస్తాం. రిషి, సే సారీ. రిషి, కమ్ ఆన్, సే సారీ టు హిమ్. నో పూజ, అతన్ని డిసైడ్ చేసుకొని. నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ గాడ్. లైఫ్లో ఎప్పుడు నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, బట్ నాట్ ఇన్ అ మంత్, 1 వీక్.
ప్లీజ్ మేక్ యూ ప్రిపరేషన్స్. రిషి హే ఏమనుకున్నావు? నువ్వేనా తురుంకానా? ఈ ప్యానల్ ఒప్పించడం అంత ఈజీ కాదు. ఇంతవరకు 35 ఇయరింగ్స్ అయినాయి. ఎక్కడో చోటు మొదలవ్వాలి పూజ. ఎందుకు ఇంత పంతం మీ కేసు అంటే? దిస్ ఇస్ మై ఫస్ట్ కేస్. కాలేజ్ మొదటి రోజు డీనేమన్నాడు గుర్తుందా? ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. నా ప్రయత్నం నేను మొదలుపెట్టాను. ఎస్ డాక్టర్. ఓకే, షూర్, ఐల్ టాక్ టు యూ టుమారో. థ్యాంక్స్. సో యూ డిసైడెడ్ టు ప్రిపేర్ ద కేస్. యా, వాళ్ళు కన్విన్స్ కాకపోతే? నేను ప్యానల్ గురించి వరి అవటం లేదు పూజ. ఐమ్ వరీడ్ అబౌట్ కార్తిక్. హీస్ మై పేషెంట్ అండ్ ఐ హ్యావ్ టు హెల్ప్ హిమ్. అండ్ ఐ హ్యావ్ టు హెల్ప్ యూ. థ్యాంక్స్. కార్తిక్, కార్తిక్. So, what do you suggest? The only solution is a heart transplantation. Transplantation? పసిపిల్లవాడికి? He's just 7. Absolutely. Are you sure? నీ కెరియర్ రిస్క్ లో ఉంది. I understand the consequences. Yes, he's right. Rishi, you done it, man. Oh, Thank you. really, I can't believe this. Oh my God, I'm so happy for you. It was a team effort. Rishi, Rishi. Rishi, Rishi, ఎక్కడికి? Rishi. మెడికల్స్గా మేము చేసింది వాళ్ళకి గొప్పగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడు డాక్టర్స్గా చేయాల్సింది చాలా ఉంది.